కూడా వాయిస్ మ్యూట్‌లో ఉంచండి జయబాబా. నాది డిస్టర్బెన్స్ వస్తుంది అందుకు. జయబాబా అండి. ఆల్రెడీ ఈరోజు ఎవరో రికార్డ్ చేస్తున్నారండి. మరి నాకు రికార్డ్ ఓకే. ఆప్షన్ రాదు. ఓకే. 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 జయబాబా. అందరూ గూడా జయబాబా. మ్యూట్‌లో ఉంచండి వాయిస్‌ని. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఇది అంటే 1949 అక్టోబర్ 16ని నవజీవనం మొదలుపెట్టారు బాబా. 1952 ఫిబ్రవరి 16ని ఆ నవజీవన కార్యక్రమం ముగిసింది. మనోనాష్‌తో అది ముగిసింది. అయితే ఆ నవజీవన కార్యక్రమంలో ఏం చేశారు బాబా? వాళ్ళని ఎలా మండలి సభ్యులు ఎలా దానికి సిద్ధమయ్యారు అన్నది ఒక పాట రూపంలో అంటే గని రాసింది ద్విపదలోనో, త్రిపదలోనో రాశారు గని. అది తెలుగులో మన శ్రీనివాస్ అంకుల్ రాశారు. ఆ పాటని పాడుతూ నేను నవజీవన విశేషాలని తెలియజేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఆశారహిత గీతిక కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక ఉల్లాసంగా పాడుకుందాం, ఆశారహిత గీతిక. బాబా బ్లూబెర్స్‌లో ఏకాంతవాసం చేసినప్పుడే నవజీవనానికి ఆ ఆలోచన వచ్చింది అని చెప్పారు. నవజీవనం చేయాలి, ఒక కొత్త ఘట్టాన్ని మనం ఆరంభించబోతున్నాం అని చెప్పి బ్లూబెర్స్‌లో ఏకాంతవాసం చేసినప్పుడు ఆలోచన వచ్చింది అని చెప్పి దాన్ని అమలు పెట్టడానికి ఎవరు నాతో రెడీగా ఉన్నారు మీ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి, నేనేం చెప్పినా చేయడానికి, నా మొహం మీద ఉమ్మి వేయమంటే ఉమ్మి వేయాలి, నేనేం చేయమంటే అది చేయాలి, నేను ఎప్పుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి, దానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి బాబా అడుగుతారనమాట. అది ఎలా ఉంటుంది అంటే చాలా కష్టాన్ని అంటే కష్టాలు విపరీతమైన కష్టాలు మీరు భరించాల్సి వస్తుంది అని చెప్పారు. బాబా ఈ పాట బెల్గాంలో ఉండగా గణిత రాయమన్నారు. ఉల్లాసంగా పాడుకుందాం అన్న వర్డ్స్ రావాలని బాబా చెప్పారు. ఏదైతే బాబా చెప్పారో ఆ పదాలే ఇప్పుడు ఇందులో కూడా ఉన్నాయి. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు బాబా మౌనపు మాటలు ఆలకించుమా, మెహరు బాబా మౌనపు మాటలు ఆలకించుమా, దేవుని ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి, దేవుని ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి. నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో, నవజీవనమెవ్వరైతే నిజముగా వెన్నంటినారో అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి. ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఆశారహిత గీతిక. ఇక్కడ మెహర్ బాబా మౌనంలో ఉండగానే నవజీవనం చేశారు కాబట్టి మౌనపు మాటల్ని ఆలకించమంటున్నారు. ఏం చెప్పారట? దేవుని ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి. ఏం కలిగి ఉంటాయి ఈ జీవితాలు? మన దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు ఏం పొందారు మీరు బాబా దగ్గర అంటే మన దగ్గర ఆన్సర్ అయితే లేదు. అలాగని ఏం పోగొట్టుకున్నాము అన్నా కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. ఏం పొందేమో అన్నదానికి మనం ఆన్సర్ చెప్పలేము, ఏం పోగొట్టుకున్నాము అన్నదానికి కూడా ఆన్సర్ అయితే చెప్పలేం. ఏం పోగొట్టుకున్నామని ఎవరు చెప్పట్లేదు, ఏం పోయినా సరే ఏదో పోయింది అని ఎవరు చెప్పట్లేదు. ఏం వచ్చింది అంటే బాబా దగ్గర చాలా అనుభూతులు వచ్చాయని చెప్తాం. అనుభూతులు వచ్చాయంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఎవరికి కావాలి అనుభూతులు? కావాలని ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తున్నారా? ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనుభూతుల కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో వెళ్ళట్లేదు. అంటే మనము ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం బాబాతో చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళు చాలా బాధలు పడ్డారు. నవజీవనంలో ఎన్ని బాధలు పడ్డారు అంటే ఒక్కొక్క సంఘటన తలుచుకుంటే ఎంత అంటే ఇంత కష్టాలు పడి ఎందుకు చేశారు బాబా ఇవన్నీ అంటే, బాబా ఇవన్నీ చేయడానికి కారణం మానవాళిని అంటే ఒక సందర్భంలో అప్పుడు ఆలోచించారేమో బాబా ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి, ఇలా మనుషులుంటారు, ఇలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఏవి అంటే అన్నీ విడిచిపెట్టేసి నాది నేను నా యొక్క అంటే అన్నీ మొత్తం నా నా వాళ్ళు నాది నేను ఇవన్నీ మొత్తం వదిలేసి
బాబా దగ్గర ఉండమన్నారు. అంటే నాదంటూ ఏమి ఉండకూడదు. బాబా నవజీవనం ప్రారంభించే ముందే తన ఆస్తులన్నిటిని గూడా అమ్మేశారు. చేతిలో చిల్లువ గవ్వ లేకుండా భిక్షమెత్తుకునే మనం జీవించాలి అని చెప్పి, అలా అలా జీవిస్తే వాళ్ళ జీవితాలు ఏమిటుంటాయట, ఆధ్యాత్మికంగా ఉన్నతొస్తుంది అని కూడా బాబా చెప్పలేదు. మీరు నవజీవనంలో పాల్గొంటే నేనేదో ఆధ్యాత్మికంగా మీకు ఉన్నత స్థానాన్ని ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకోటేదో ప్రతిఫలం ఇస్తాను అని ఆశించి నాతో ఎవరు జాయిన్ అవ్వకండి. నవజీవనానికి రావద్దు. నవజీవనం వచ్చారు అంటే నేనేం చెప్తే అది చేయాలి. నాకు ఖచ్చితంగా విశ్వాసంతో ఉండాలి. నేనేం చెప్పినా చేయాలి. ఉమ్మి వేయమంటే ఉమ్మి వేయాలి అని చెప్పారు. అది ఏం కలిగుంది అంటే మనం ఏం కలిగున్నామని చెప్పలేము. బాబాతో అనుభూతులనైతే ఖచ్చితంగా పొందుతున్నాం. ఇది ఖచ్చితంగా చెప్పగలను. మన ఈ అశాశ్వతమైన ఉనికిని పట్టుకుని వేలాడుతున్నాం. అది కాదు, నిజం అది కాదు. ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నారో అదే నిజము. అంటే ఈ అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి అంటే మనం అప్పటినుంచి రాయిగా, రప్పగా నేనెవరిని అన్న ప్రశ్నొచ్చిన దగ్గర నుంచి రాయిగాను, రప్పగాను, గాలిగాను, ధూళిగాను ఇలా అన్ని రకాల ఆత్మ అన్ని రకాల అవతారాలు, జన్మలు ఎత్తి ఆఖరికి నేను భగవంతుడిని అని తెలుసుకోవడమే. అంటే ఇదంతా ఏం లేదు. ఇదంతా భ్రమ అని బాబా చెప్పారు. దీన్నంతటిని విడిచిపెట్టేసి అంటే నాకేది కావాలి అని ఆశించకూడదు. అక్కడేం ఆశలు గాని, కోరికలు గాని, నేను నాది అన్న భావం గాని ఉండకుండా బాబాతో ఉండమని చెప్పారు. అది మొదటి చరణంలో. అంటే ఇది నేను బుక్ చదివి నాకర్థమైంది నేను చెప్తున్నాను. అది పూర్తిగా అదే అని నేను అనట్లేదు. అందరూ గూడా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా సాంగ్ అయితే గని రాసిన సాంగ్ ఇది. అది తెలుగులో శ్రీనంకులు రాశారు. దేవునిపై ఆధారపడే నవజీవనము, దేవునిపై ఆధారపడే నవజీవనము, మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తినేదో కలిగిస్తుంది. మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తినేదో కలిగిస్తుంది. ఆశ కొరకు రోదించక, అందలమును వాసించక, ఆశ కొరకు రోదించక, అందలమును వాసించక, బాసల బరి ఊగిసలాడక, భయము వీడి సాగిపోదాం. బాసల బరి ఊగిసలాడక, భయము వీడి సాగిపోదాం. ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. అయితే బాబా మొదలుపెట్టిన వెంటనే స్టార్ట్ చేశారు. రోజుకి 20 కిలోమీటర్లు నడిచేవారు. 15-20 కిలోమీటర్లు నడిచేవారు. మొట్టమొదటి అక్టోబర్ 16న బయలుదేరి బెల్గాం చేరుకున్నారు. కర్ణాటకలో బెల్గాం చేరుకున్నారు. అది మొదటి దశ ఏంటంటే మొదటి శిక్షణా కాలం శారీరక శ్రమతో కూడింది. దాన్నే ఫసీనా యోగం అని కూడా బాబా చెప్పారు. లేబర్ ఫేస్ లేక ఫసీనా యోగం అని కూడా అన్నారు. ఇది అక్టోబర్ 16 నుండి నవంబర్ 20 వరకు మొదటి శిక్షణా కాలం శారీరక శ్రమతో కూడుకున్నది వాళ్ళు చేశారు. నెక్స్ట్ రెండోది డిసెంబర్ 10 వరకు లంగోటి యోగం అన్నారు దీన్ని. అంటే ఆ రోజు ఏంటంటే ఒకసారి బాబా అందరి చేత లంగోటీలు కట్టించి అందరూ అంటే లేడీస్ కాకుండా జెంట్స్ అందరూ 20 మంది సభ్యులు కదా వెళ్ళారు. ఈ 20 మంది సభ్యుల్లో 16 మంది పురుషులు కూడా ఒక్క లంగోటి మాత్రమే ధరించి ప్రేయర్ చేశారు. అన్ని రకాల ప్రార్థనలు చేశారట అప్పుడు. అదే ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులకి సంబంధించిన ప్రార్థనలు అన్ని చేసి తర్వాతేమో బట్టలు వేయించారు. నవజీవన్ దుస్తులు ఏవైతే ఉన్నారో అవి వేసుకున్నారు. వేసుకున్నాక అయిపోయింది అని చెప్పి గని చేత హిందీలో ఒక 7 సార్లు పలికించారంట బాబా. అది ఆ లంగోటి యోగం అంటే ఆ ఒక్కసారి మాత్రమే వేసుకున్నారు. అది లంగోటి యోగం. నెక్స్ట్ డిసెంబర్ నెలాఖరు వరకు కూడా జిప్సీ యోగం, అదే సంచార దశ, బాటసారి జీవితం. ఇది శిక్షణా కాలం అన్నమాట. 3 శిక్షణా కాలాలు ఇలా జరిగాయి బాబా శిక్షణా కాలాలు. ఇందులో ఎవరెవరైతే పాల్గొన్నారంటే 16 మంది పురుషులు, 5 స్త్రీలు, 4 స్త్రీలు, మొత్తం 20 మంది నవజీవనంలో పాల్గొన్న వాళ్ళు. స్త్రీలు మెహ్రా, మణి, గోహెర్, మెహరు. పురుషులైతే ఆది, డాన్కిన్, గుస్తార్జీ, నీలు, గని, పెండు, సదాశివ్ పటేల్, విష్ణు, మురళి ఆర్ కాలే, అన్నా జక్కల్, బాబాదాస్, కాకాబరియా, ఆగా బైదుల్, ఆలీ ఇరిచ్. ఈ 16 మంది పురుషులు, 4 స్త్రీలతో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళతో పాటుగా జంతువులు, ఒక తెల్ల గుర్రం, దానికి బేగం అని పేరు పెట్టారట.
ఆ బేగం ఏంటంటే బాబాతో పాటు స్త్రీల సభ్యులకి స్త్రీల సభ్యులతో ఎక్కువగా ఉండేదట తెల్ల గుర్రం. అది వాళ్ళతో పాటు అన్ని గదుల్లోకి వెళ్ళిపోవడం. అంటే ఒకానొక సందర్భంలో బాబా దానికి రిప్లై ఇవ్వరనమాట. దానికి బాబా రిప్లై ఇచ్చేవారట. అది బాబా రిప్లై ఇచ్చే వరకు వెళ్ళేది కాదంట. ఒకానొక సందర్భంలో ఆ తెల్ల గుర్రమేమో వెళ్ళకుండా నిల్చుండిపోతుంది అక్కడే. బాబా అప్పుడు చూసి నవ్వాక అప్పుడు వెళ్తుంది. ఇలా వాళ్ళు ఆ తెల్ల గుర్రానికి బాబా అంత శిక్షణనిచ్చారు. తెల్ల గుర్రానికి కూడా బేగం అని పేరు పెట్టారు దానికి. ఇలా జంతువులన్నీ కూడా బాబా కార్యక్రమంలో, నవజీవన కార్యక్రమంలో పాలు పంచుకున్నాయి. చాలా ఉన్నతమైన సేవను అందరూ కూడా చేశారు. ఎలా చేశారు ఏమిటి అన్నది మళ్ళీ మనం పాట రూపంలో తెలుసుకుందాము. మానవమానములను మనసునుంచక, మానవమానములను మనసునుంచక, పరనిందలు పటాపంచలై ఎవ్వరికి కీర్తి చెందక, పరనిందలు పటాపంచలై ఎవ్వరికి కీర్తి చెందక, మనసులోని కలవరమంతా మాయలాగా మాయం కాగా, మనసులోని కలవరమంతా మాయలాగా మాయం కాగా, నవజీవన లక్షణములకే మనము మార్గదర్శులు కాగా, నవజీవన లక్షణములకే మనము మార్గదర్శులు కాగా, ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఇక్కడ బాసల బరి ఊగిసలాడక భయం వీడి సాగిపోదామని ముందు చరణంలో చెప్పుకున్నాను. బాబా ఏమన్నారంటే, ఈ రోజు ఉందా, రేపు ఉంటుందా, రేపు ఉండదా, ఈ రోజు ఎలా ఉంది, నిన్న ఎలా గడిచింది, ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా అసలు దేనికోసం ఆశించకూడదు. ఆ క్షణం ఏది దొరికితే అది. అంటే భిక్షమెత్తుకుని జీవించాలనే ఖచ్చితంగా చెప్పారు. చాలా అంటే ఆకలి వేయకుండా ఎవరికి ఉంటుందండి? ఆకలి వేయని సందర్భం ఎవరికీ ఉండదు అసలు. అంటే ఒక రోజు గనక భిక్ష దొరక్కపోతే ఆ రోజు వాళ్ళు మంచినీళ్ళు తాగి ఉండాల్సిందే. అంతేగాని ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడిగి ఖచ్చితంగా బాబా పేరు చెప్పడానికి కూడా వీల్లేదని చెప్పారు. అందుకు అంటే ఆశ ఉండకూడదు. రేపేం జరుగుతుంది అన్నది ఆలోచించకండి. ఇవాళ ఏం జరిగింది అన్నది ఆలోచించకండి. నిన్నేం జరిగింది అన్నది ఆలోచించకండి. ఏదెలా ఉంటే అలాగే అవుతుంది. దీనికి సిద్ధపడండి. ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉండండి అన్న ఉద్దేశంతో, అంటే ఎలా ఉన్నా మనం దాని కోసం ఆశించకూడదు. పరిస్థితులు ఏవైనా సరే మనకి ఇది కావాలి అన్న ఆశ, ఆఖరికి అది ఆహారానికి సంబంధించిన విషయమైనా సరే కావాలి అన్న ఆశ ఖచ్చితంగా ఉండొద్దు అని చెప్పి, దొరికితే తిందాం లేకపోతే మానేద్దాం అన్న ఉద్దేశంతోనే 15-20 కిలోమీటర్లు రోజుకి నడుస్తూ, తిండి తిప్పలు లేకపోయినా వాళ్ళొక పూట భోజనం దొరికితే ఒక పూట భోజనం చేసేవాళ్ళంట. టీ తాగేవారు. అంతే. మరి అంటే ఏ పూట దొరికితే ఆ పూట. సాధారణంగా ఒక పూట మాత్రమే వాళ్ళకి ఆహారం లభించేది. మిగతా పూటలు టీతో ఉండేవారు. చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే మానవమానములను మనసు నుంచి అంటే ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఒకసారి మా స్త్రీ మండలి సభ్యులందరూ కూడా అంటే నవజీవనంలో వెళ్తున్నప్పుడు పాదయాత్ర చేసి వెళ్తూ ఉండేవారు కదా. పాదయాత్ర చేస్తుండేవారు. ముందు బాబా నడిచేవారు. బాబా పక్కన ఈరిచు, పెండు వీళ్ళందరూ నడిచేవారు. వాళ్ళకి కొంచెం దూరంలో స్త్రీ మండలి నడిచేవారనమాట. అలా నడుస్తున్నప్పుడు వీళ్ళు ఆడవాళ్ళు నడుస్తున్నారని చెప్పి ఒక టాంగా వ్యక్తి ఎవరో ఒక టాంగాతో ఒక బండి అతను వెళ్తూ మేము అమ్మ ఆడవాళ్ళు మీరు నడుస్తున్నారు కదా, నా బండి ఎక్కండి నేను తీసుకువెళ్తాను అనేసి అంటారనమాట. అలా అనేసరికి వీళ్ళేమో మేము తీర్థయాత్రలు చేస్తున్నాము, తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఎవరైనా బండి ఎక్కుతారా అని కొంచెం అహంకారం ధ్వనించినట్టుగా అతనికి రిప్లై ఇస్తారనమాట ఈ నలుగురు కూడా. అలా రిప్లై ఇచ్చినప్పుడు కొంచెం దూరం వెళ్ళాక బాబా ఏం చెప్తారంటే వాళ్ళతో పాటు ఉన్న బండిని ఈ నలుగురిని ఎక్కమంటారు, స్త్రీలు నలుగురిని. వీళ్ళు ఎక్కుతారు. మరి బాబా ఆజ్ఞని ఉల్లంఘించడానికి లేదు కదా, నలుగురు ఎక్కుతారు. ఆ నలుగురు ఎక్కి ఇప్పుడు ముందు బండి అతను ఎవరైతే వెళ్ళారో ఆ బండి ముందు నుంచి ఇది వెళ్తుంది అనమాట. అప్పుడు అలా వెళ్తున్నప్పుడు వీళ్ళని చూసి అంటే అతను చూసే చూపు అప్పుడు ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఇందాక నేను అడిగితే పెద్ద పోజ్ కొట్టారు, ఇప్పుడేమో ఎలా ఎక్కారు అన్నట్టుగా అదో విధమైన చూపు చూస్తాడనమాట. ఆ చూపుకి వీళ్ళకి చాలా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అది కరెక్టే కదా. వాళ్ళ అహంకారంతో అంటే తీర్థయాత్రలు చేసిన వాళ్ళం మేము నడిచే వెళ్తాము అన్నట్టుగా చిన్న అహంకారం ప్రతిధ్వనించేలా సమాధానం చెప్పారు ఆ బండి అతనికి. కానీ వీళ్ళు వెంటనే బండి ఎక్కడం చూసి అతను చూసే చూపులకి వీళ్ళు మనసులో అనుకుంటారు గోహెరు మణిని. అది 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 బాబా గమనిస్తారు. గమనించి వెంటనే వాళ్ళు బండి దించేసి
నడిచి రమ్మంటారు అనమాట. అంటే ఇది అవమానంగా, అది గుణపాఠం, వాళ్ళకి ఒక గుణపాఠం. మనకి నేను చేస్తున్నాను, మేము చేస్తున్నామన్న ఆలోచన ఏది ఉండకూడదు. అలాగే ఇంకో సందర్భంలో ఏమవుతుందంటే, బాబా గనినేమో గని ఒకరోజు, బాబా నాకు బయటికి వెళ్ళి తినాలనిపిస్తుంది, ఎప్పుడు ఇదే కదా, ఇలా భిక్షాటన చేసి తింటున్నాము, నాకు బయటికి వెళ్ళి తినాలనుంది, నేనేదో మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ అది తినేసి వస్తాను అని చెప్పి బాబా గనితో అంటే, బాబా అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి బాబా గనికి డబ్బులు కూడా ఇస్తారు. గని వెళ్ళి 1000 ఎంతో ఖర్చు పెట్టి టిప్ టాప్ గా సూటు బూటు అన్ని వేసుకుని వెళ్ళి ఫుల్ గా భోజనం చేసి, అంటే ఎంత సంతుష్టిగా అంటే, గని భోజన ప్రియుడు, భోజనం చేసి వచ్చేస్తారు. వచ్చేసాక గని బాగుందా, బాగా తిన్నావా అని అడిగితే, చాలా బాగుంది బాబా, భోజనం చాలా బాగుంది, మీ అందరూ కూడా తింటే బాగుండేది అని ఏదో చెప్తారు. చెప్పేశాక అది అయిపోతుంది. అది అయిపోయాక మర్నాడు ఏం చెప్తారంటే, బాబా నిన్న నువ్వు ఏ హోటల్కి అయితే వెళ్ళావో ఆ హోటల్కి వెళ్ళి భిక్షం ఎత్తుకుని రా అని చెప్తారు. గని ఇంకా అంటే అంత ముందు రోజు వెళ్ళి టిప్పులు ఇచ్చేసి, టిప్ టాప్ గా వెళ్ళి టిప్పులు ఇచ్చేసి తినేసి వస్తాడు గాని, మర్నాడు భిక్షాటనకి వెళ్తాడనమాట. అంటే ఇవన్నీ కూడా మన అహంకారాన్ని ఖచ్చితంగా తగ్గించడానికే బాబా చేశారు అనిపిస్తుంది. మనిషి యొక్క అహంకారం ఇలా ఉంటుంది, ఇవి చేయడానికి చేశారనే అనిపిస్తుంది. అయితే నవజీవన నియమాలు ఏమిటి అన్నది ఒకసారి చెప్పుకుందాం. వాళ్ళు ఆ నవజీవనంలో ఉన్న వాళ్ళు ఎవరు, స్త్రీలను గాని, డబ్బుని గాని తాకడం గాని, లేదంటే ఒక దగ్గర నుంచి తీసుకోవడం గాని, ఎవరికైనా డబ్బు ఇవ్వడం గాని, ఒకవేళ బాబా వాళ్ళకి డబ్బు ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఇంకా ఏంటంటే రాజకీయాలు మాట్లాడకూడదు. ఎవరెంత రెచ్చగొట్టినా, ఎవరెన్ని మాటలన్నా మనం కోపాన్ని ప్రదర్శించకూడదు. ఏ ఇలా ఎవరైనా అంటే అన్యాయంగా తిడుతున్నా, లేకపోతే అన్యాయంగా ఎవరైనా మాట్లాడుతున్నా కూడా విమర్శించకూడదు అని చెప్పారు. ఎక్కడికి అనుమతి లేకుండా, బాబా అనుమతి లేకుండా ఎక్కడికి ఏ విషయంలోనూ వెళ్ళకూడదు. ఎవరు బాబా అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఆఖరికి నీళ్ళకి, మలమూత్రాల వరకు, మలమూత్రాలు తీసుకోవడం కూడా బాబా అనుమతి తీసుకునే వెళ్ళాలి. బాబా అనుమతి లేకుండా మంచినీళ్ళు తప్ప ఎక్కడ ఎటువంటి ఆహారాన్ని తినకూడదని చెప్పారు. ఇంకా అసత్యం పలకూడదు. ఇవన్నీ కూడా బాబా నవజీవన నియమంలో ఎవరి దగ్గర నుంచి గౌరవ మర్యాదలు, ఆదరాభిమానాలు ఇలాంటివన్నీ స్వీకరించకూడదు. ఒకవేళ వాళ్ళు గనక అలా ఇచ్చుంటే, వాళ్ళు ఎవరైనా మర్యాదగా గాని గౌరవ మర్యాదలు చేస్తుంటే, వాళ్ళు ఎలాగైతే మిమ్మల్ని గౌరవించారో మీరు అలాగే వాళ్ళని గౌరవించాలి అని, ఇవన్నీ ఇన్ని కండిషన్స్ పెట్టారు బాబా నవజీవన నియమాలు. ఇవన్నీ ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే రండి అని చెప్పారు. ఎన్ని అవమానాలు పడ్డా, ఏమైనా సరే, దొరికినా దొరకపోయినా వాళ్ళు అలా మండల సభ్యులు 20 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఓకే. నెక్స్ట్, కామ క్రోధ లోభములన్నీ అంతరించగా, కామ క్రోధ లోభములన్నీ అంతరించగా, మతము మనకు లేనే లేక అవస్థలకు అంటి అంటక, మతము మనకు లేనే లేక అవస్థలకు అంటి అంటక, మాధవునికి మానవునికి నా ఒకటే ప్రయాణమునగని, మాధవునికి మానవునికి నా ఒకటే ప్రయాణమునగని, తేడాలను పరిగణించగా ముందుకు సాగిపోదాం, తేడాలను పరిగణించగా ముందుకు సాగిపోదాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కామక్రోధ లోభము మోహం మదం ఆశ్చర్యాలు ఇవేవి కూడా మొదటి నుంచి చెప్తున్నది ఇదే. నేను నాది కామం గాని అంటే స్త్రీలని తాకూడదు, లేకపోతే కోపాన్ని చూపించకూడదు, ఇంకా మనం ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు అలాంటి భావాలు ఏవి కూడా ఉండకూడదు. దేవుడైనా భగవంతునికి మానవునికి అంటే బాబా అవతార పురుషుడు, కానీ ఆయన కూడా వీళ్ళతో పాటు అన్ని పనులు, తుడవడం ఏంటి, అంట్లు తోవడం ఏంటి, తన బట్టలు తను ఉతుక్కోవడం ఏంటి, అన్ని పనులు కూడా వాళ్ళతో పాటు చేసేవారు. వాళ్ళకి కుటూరం అంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటే అక్కడ ఆ ప్లేస్ అంతా శుభ్రపరచుకోవాలి కదా. ఎవరైతే ఏ ప్లేస్ ఇచ్చారో ఆ ప్లేస్ అంతా శుభ్రపరచుకోవడం ఇవన్నీ చేసేవారు. అన్ని బాబా కూడా వాళ్ళతో పాటు కష్టం అనకుండా 15-20 కిలోమీటర్లు నడుస్తున్నా సరే కష్టం అనకుండా అన్ని పనులు బాబా కూడా చేశారు. అయితే 1950 అక్టోబర్ 16 వరకు చేసిన నవజీవనం నాకు తృప్తిగా లేదు. అంటే కొన్ని సందర్భాల్లో బాబాకి కోపం వచ్చింది అని చెప్పారు. అంటే అప్పుడు బాబా కోపం వచ్చినప్పుడు ఏం చేసేవారంటే,
మండలి సభ్యుల్ని పిలిచి వాళ్ళకి కోపం ఎన్నిసార్లు అయితే బాబాకి కోపం వచ్చిందో అన్ని సార్లు వాళ్ళ చేత చెంప మీద కొట్టించుకునేవారంట బాబా. అది అది చెప్పారు బాబా. నేను ఖచ్చితంగా ఇది పూర్తిగా నేను ఈ ఈ ఇయర్ అయితే నేను పూర్తిగా ఖచ్చితంగా చేయలేకపోయాను. పొరపాట్లు చాలా దొర్లాయి. నాకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన సందర్భంలో తనకి తాను శిక్ష వేసుకున్నారు తప్పించి వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించలేదు. వాళ్ళతో కొట్టించుకునేవారు బాబా. ఎంత అంటే ఇలాంటి అది అది చదువుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా ఇంకా చెప్పలేము. అంటే అంత అవతార పురుషుడు అంతలా ఎందుకు బాధపడాలి మన కోసం? అదంతా మన కోసమే చేశారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు ఇవన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దేనికైనా సిద్ధపడి ఉండాలి. అహంకారాన్ని నాశనం చేసుకోవాలి. అయితే ప్రతిఫలం వస్తుందని కాదు, ప్రతిఫలం ఆశించి కాదు. వీటన్నిటికీ మీరు సిద్ధపడాలి అంటే అప్పుడు అది చేసి చూడబట్టే ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని బాబా చెప్పారు. దానికి అంతమంటూ ఏం లేదు నవజీవనానికి. సోదరత్వ బంధము ఒకటే మార్గదర్శమై, సోదరత్వ బంధము ఒకటే మార్గదర్శమై, దైవత్వపు ఉనికది లేక గురు శిష్యుల బంధము రాక, దైవత్వపు ఉనికది లేక గురు శిష్యుల బంధము రాక, బాధైనా సౌఖ్యమైన బాధ యొక్క తేడాలైనా, బాధైనా సౌఖ్యమైన బాధ యొక్క తేడాలైనా అనుభవించి సాఫీగా సాగిపోదాం, సోదరులుగా అనుభవించి సాఫీగా సాగిపోదాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఈ సందర్భంలో ఏంటంటే స్టార్టింగ్ లో బాబా సదాశివ పాటిల్ని బాబాదాస్ ని పంపిస్తారు అక్కడికి, కాశీ పంపిస్తారు. కాశీ పంపించినప్పుడు ఏంటంటే అక్కడ భవనం కావాలి, పెద్ద భవనం కావాలి, 40 రోజులు ఉండాలి అని చెప్పి బాబా చెప్తారనమాట. అలాంటి భవనం అది ఎలాగా అద్దె లేకుండా కావాలి. ఇప్పుడు భవనం 40 రోజులకి కావాలి అంటే పెద్ద భవనం కావాలి, 20 మంది ఉండేలా సదుపాయాలన్నీ ఉండాలి, పెద్ద భవనం కావాలి, రెంట్ ఉండకూడదు. ఇంకా ఏంటి దానికి ఇంకో కండిషన్, ఎవరైతే ఆ భవనం వాళ్లే 40 రోజులు మనకు ఆహారపు వసతులు అన్ని వసతులు కల్పించాలి అని బాబా కండిషన్ పెడతారు అనమాట. అలాంటి భవనం అంటే అద్దె లేకుండా 40 రోజులు ఇచ్చి వీళ్ళందరికీ ఆహార పదార్థాలు అందించి అన్ని అవసరాలు తీర్చడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. కానీ అప్పుడు నాద్ ఉన్నారు కదా, నాద్ ఒప్పుకుంటారు, అన్ని షరతులకి ఒప్పుకుంటారు. ఒప్పుకుని నాద్ బంగళా ఇస్తారు. అది ఏంటంటే ఎవరైతే ఈ దుస్తులు ఏవైతే ఉన్నాయో, నవజీవన దుస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాబా నాద్ని తీసుకోమని చెప్తారు. వాళ్ళు అంతవరకు వాడేసిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాద్ని తీసుకోమంటారు. ఆయన తీసుకుని వెళ్తారు. అది వీళ్ళు వాడేసిన బట్టలు మనకెందుకు అన్న ఆలోచన లేకుండా ఆయన బట్టల్ని తీసుకుని వెళ్తారనమాట. అన్ని సదుపాయాలు ఆయన కల్పించారు బాబాకి. బాబా వీళ్ళు 20 మందికి కూడా బంగ్లా ఇవ్వడం ఏంటి, అన్ని సదుపాయాలు కల్పించడం కూడా చేశారు. అయితే నవజీవన గీతం బెల్గాంలో ఉండగా బాబా గణి చేత రాయించారు. ఉల్లాసంగా పాడుకుందాం అనేది ఖచ్చితంగా రావాలి అని బాబా చెప్పారు. గణి అది రాసాక 31/10/1949 ఆ పేపర్ ని అచ్చువేయించి ఆ పాటను అచ్చువేయించి గని పాడుతుంటే బాబా డోలక్ వాయించేవారంట ఆ పాటకి, గని రాసిన పాటకి. అంటే సేమ్ ఇదేనండి, అది ద్విపదలో రాసినది గని, ఇది శ్రీనంకులు రాశారనమాట. అయితే ఇప్పుడు 40 రోజులకి ఇచ్చారు బాబా కాదు ఎవరతను నాద్ 40 రోజులకి బంగ్లా అది ఇచ్చేశారు. ఏం ఆలోచించకుండా వాళ్ళు అవతార పురుషుడు అన్న ఉద్దేశంతోనే నాద్ 40 రోజులకి బంగ్లా ఇచ్చేసి 40 రోజులకి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పారనమాట. ఇదయ్యాక లంగోటి యోగంకి బెనారస్ వెళ్తారు. ఆ బెనారస్ వెళ్ళినప్పుడు బెనారస్ అయిపోతుంది. బెనారస్ లో లంగోటీలు ధరించి వాళ్ళు ఒకసారి ప్రేయర్ చేసి గణి చేత అయిపోయింది అని 7 సార్లు అనిపించి అది తర్వాత బట్టలు వేసుకోవడం అది అవుతుంది. తర్వాత సారానాథ్ వెళ్తారు అక్కడి నుంచి. ఆ సారానాథ్ వెళ్ళినప్పుడు ఏంటంటే సారానాథ్ లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నా సరే ఆ ఒక్క ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఒక గుహ దగ్గరికి వెళ్తారు బాబా. వెళ్ళి అక్కడే ఉందాం మనం, ఎందుకు అంటే ఆ ప్రదేశం బుద్ధుడు తన మొట్టమొదటి ప్రవచనం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇచ్చారంట. అందుకు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి
ఈ వీళ్ళ చేతి ప్రేయర్ చేయించి 15 నిమిషాల పాటు ఆ ప్రార్థన ముందుగా ఏదైతే రాసుకున్నారో ఆ ప్రార్థన చదివించి లంగోటీలు వేయించి ఆ ప్రార్థన చదివించి అప్పుడు అయిపోయింది అని చెప్పి అది అక్కడితో ఆ ఘట్టం ముగుస్తుంది. తర్వాత డిసెంబర్ 12 నుంచి భిక్షాటన జీవితం స్టార్ట్ అవుతుంది కదండి. డిసెంబర్ 12 స్టార్ట్ అయినప్పుడు బాబా ఒక 3 ప్రణాళికలు ఇచ్చారు. 1950 డిసెంబర్ నుంచి మూడో శిక్షణా కాలం స్టార్ట్ అయిపోయింది. అది అయిపోయాక 50 జనవరి 12 3 ప్రణాళికలు ఇచ్చారు బాబా. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 3 మంత్స్ అప్పటికి శిక్షణా కాలం పూర్తయిపోయింది. 3 దశలు 3 ప్రణాళికలు ఇచ్చారట. అందులో ఎవరు ఏదైనా ఈ 20 మంది సభ్యుల్లో ఎవరికి ఏది ఇష్టమైతే అది వాళ్ళు చేయొచ్చు అనమాట. జనవరి 12, 1950 ఇచ్చారు. ఆ ప్రణాళికలు ఏంటంటే మొదటి ప్రణాళికలో ఏ, బి, సి అని 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో ఏ అనే భాగం ఏంటంటే అంతా కలిసి ఎవరు సభ్యులందరూ కలిసి సామూహికంగా సంపాదించుకుని వాళ్ళు ఖర్చు పెట్టచ్చు. అందరూ కలిసి ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ ఆదాయం వాళ్ళకి వచ్చిన ఆదాయం అయితే ఉందో ఆ ఆదాయంతో బాబాకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళు అప్పుడప్పుడు బాబాని కలవచ్చు. మొదటి ప్రణాళిక ఇది. మొదటి ప్రణాళికలో ఏ భాగం అది. అదేంటంటే అందరు సభ్యులు 20 మంది కలిపి సామూహికంగా సంపాదించుకోవాలి. సామూహికంగా కలిసి ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ సంపాదనతో బాబాకి ఏం సంబంధం లేదు. తర్వాత బాబాని వాళ్ళు ఎప్పుడైనా కలవచ్చు. ఇది మొదటి ప్రణాళికలో ఏ భాగం. మొదటి ప్రణాళికలో బి భాగం ఏంటంటే వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ వాళ్ళు పనులు నిర్వహించుకోవచ్చు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఆధీనంలో ఈ బళ్ళు ఉన్నాయి కదా, బండి జంతువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బి భాగం బి ప్రణాళిక ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ చేసుకోవచ్చు. అంటే అందరూ కలిసి అయినా పనులు చేసుకుని సంపాదించుకోవచ్చు, లేదా ఇండివిజువల్ గా అయినా సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళ ఆధీనంలో ఈ బళ్ళు జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, బి భాగం వాళ్ళలో ఉంటాయి అని చెప్పారనమాట. తర్వాత మూడో ప్రణాళిక, మొదటి ప్రణాళికలో సి భాగం. సి భాగంలో ఏంటంటే వాళ్ళు ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండి వారికి ఇష్టమైన వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ ఏదైనా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఖర్చు పెట్టగా అయిపోయిన డబ్బు ఏదైతే ఉందో, మిగిలిన డబ్బు ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే బాబాతో ఉండిపోతారో వాళ్ళకి పంపించాలన్నమాట. మొదటి ప్రణాళిక ఏమో అందరూ కలిసి సంపాదించుకోవడం, అందరూ కలిసి ఖర్చు పెట్టుకోవడం, దానికి బాబాతో ఏం సంబంధం లేదా సంపాదనతో వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి బాబాని చూడొచ్చు మొదటిది. రెండోది ఏంటంటే వ్యక్తిగతంగా కానీ లేదా సామూహికంగా కానీ కలిసి పని చేసుకోవచ్చు, కలిసి ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ ఆధీనంలో ఈ జంతువులు బళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. అది మొదటి ప్రణాళికలో బి భాగం. మొదటి ప్రణాళికలో సి భాగం ఏంటంటే ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పనులు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది చేసుకున్నా వాళ్ళ ఖర్చులకు పోను మిగిలింది బాబా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలన్నమాట. ఇవి 3 ప్రణాళికలు. అయితే ఆ 3 ప్రణాళికలు కాదు, 3 ప్రణాళికల్లో ఏబిసి భాగాలు. ఏ భాగం అందరూ కలిసి సంపాదించుకుంటారు, అందరూ కలిసి ఖర్చు పెట్టుకుంటారు. బాబాకి ఆ డబ్బులతో సంబంధం లేదు, బాబాని అప్పుడప్పుడు చూడొచ్చు. రెండోదేమో వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఖర్చు పెట్టుకోవచ్చు, పని చేసుకోవచ్చు. అయితే వాళ్ళ ఆధీనంలో ఈ జంతువులు ఇవి బళ్ళు వీటికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే చూసుకోవాలి, బి భాగం. సి భాగం ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యాపారం ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళు ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బులు బాబాకి పంపించాలి. అంటే బాబాతో ఎవరైతే ఉండిపోతారో వాళ్ళకి ఆ డబ్బుల్ని పంపించాలన్నమాట. ఇది మొదటి ప్రణాళికలో ఏబిసి భాగాలు. నెక్స్ట్ రెండో ప్రణాళిక. రెండో ప్రణాళిక కూడా ఇంచుమించుగా సి ప్రణాళికలో ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. వాళ్ళు పూర్వ జీవితంలో ఎలాగైతే ఉన్నారో అలాగే ఉంటుంది. కానీ ఇదేంటంటే అది ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళమంటారు మొదటి ప్రణాళికలో సి భాగంలో. ఇది అలా కాకుండా వారు ఉన్న సొంత ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళాలి. వేరే ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకుని వాళ్ళకి వచ్చిన సంపాదనలో వాళ్ళు తినగా వాళ్ళ ఖర్చులు పోగా బాబాకి పంపించాలి. అది రెండో ప్రణాళిక. మూడో ప్రణాళిక ఏంటంటే నవజీవనానికి ఎవరైతే మొదటి నియమాలన్నీ ఉన్నాయో, ఎవరైతే నియమ నిబంధనలన్నీ స్టార్టింగ్ నుంచి చెప్పారో ఆ నిబంధనలన్నీ పాటించాలి. అంటే బాబాతో ఉంటారు అన్నమాట వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే మొదటి ప్రణాళికలో ఏ భాగాన్ని, నెక్స్ట్ రెండో ప్రణాళికలోని అందరూ కూడా ఈ మొదటి ప్రణాళికలో ఏ భాగాన్ని అందరూ వద్దన్నారు, రెండో ప్రణాళికను కూడా అందరూ వద్దన్నారు. డాంకిన్, విస్తార్జీ, కాకాబరియాలు మొదటి ప్రణాళికలో బి భాగాన్ని ఎంచుకున్నారు. బి భాగం ఏంటంటే
ఎవరి ఊర్లకి వ్యక్తిగతంగా గాని సామూహికంగా గాని కలిసి చేయడం అన్నమాట బి భాగం. దానికి బాబాకి ఏమీ అవసరం లేదు, జంతువుల్ని చూసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న బళ్ళు జంతువుల్ని చూసుకోవడం. ఇది డాంకిన్, గుస్తాజీ, కాకాలు ఎంచుకున్నారు. నెక్స్ట్ అన్న అన్న గని, బాబాదాసులేమో మొదటి ప్రణాళికలో సి భాగాన్ని, వీళ్ళు వాళ్ళ ఊర్లో వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించగా మిగిలింది బాబాకి పంపించడం అన్నమాట. మిగిలిన 8 మంది కూడా బాబాతో ఉండిపోయారు. అయితే ఈ ఈ మూడు ప్రణాళికలు మొత్తం ఇలా ఎవరికి బట్టు వాళ్ళు డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ తర్వాత 8 మంది బాబాతో ఉండిపోయారు కదా. బాబా ఏం చేశారంటే సి భాగంలో గని వీళ్ళు ఎంచుకున్నారు కదా. గని అన్న 40 బాబాదాసులు, అన్న 104 బాబాదాసులు ఉన్నారు కదా. వాళ్ళు ఢిల్లీలో ఉంటారనమాట. ఢిల్లీలో ఉంటామంటారు బాబా. అక్కడ ఏంటంటే అక్కడ నేతి వ్యాపారం చేయమంటారు బాబా. అంటే డబ్బులు ఎక్కువ సంపాదించుకుని ఇంకొంచెం ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేతి వ్యాపారం మొదలు పెట్టండి, అది కొత్త ప్రణాళిక అనమాట. నేతి వ్యాపారం చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నేతిని శుభ్రంగా ఎంత స్వచ్ఛంగా తయారు చేసి అమ్మడానికి సిద్ధం చేస్తారు. కానీ అది అస్సలు అంతా నష్టమే వస్తుంది. ఏ వ్యాపారం అయినా చేయాలి అంటే నిజాయితీగా వెళ్ళి వ్యాపారం చేస్తామంటే వ్యాపారంలో లాభాలు రావు, ఖచ్చితంగా రావు. వీళ్ళేమో నిజాయితీగా శుభ్రంగా చాలా చక్కగా మంచి గుమగుమలు వచ్చే నెయ్యి తయారు చేసి డబ్బాలు చేస్తారు. కానీ ఒక్క డబ్బా కూడా అమ్ముడుపోదు. ఆఖరికి ఆ నేతి వ్యాపారం వచ్చి రాలేదని చెప్పి బాబా దాన్ని ఇంకా అది పక్కన పెట్టేస్తారు. ఆ నెయ్యి అంతా ఎవరికో ఇచ్చేస్తారు, అది వేరే సంగతి. అయితే అక్టోబర్ 16, 1950 మళ్ళీ ఒకసారి పాత జీవితంలోకి వచ్చారు అందరూ కూడా, సభ్యులందరూ కూడా. అప్పుడు చెప్తారన్నమాట బాబా, ఈ సంవత్సర కాలం కూడా నేను అనుకున్నట్టు మనం స్టార్టింగ్ లో ఏదైతే అనుకున్నామో ఆ నిబంధనల ప్రకారం నవజీవనం జరగలేదు, నాకు కోపం వచ్చింది. కానీ ఈసారి అలా జరగకూడదు, నా ఆజ్ఞలకి అంటే నా కోపం తెప్పించే పనులు మీరు చేస్తున్నారు, ఆ కోపం తెప్పించే పనులు మీరు చేయకండి, నా కోపం తెప్పించి నా బాధని ఎక్కువ చేయకండి అని బాబా ఖచ్చితంగా చెప్పి, ఎవరైతే నియమాలన్నింటినీ పాటిస్తారో వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవ్వండి, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి, శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారనమాట. అప్పుడు అవకాశం ఇస్తారు మళ్ళీ. స్వర్గ నరక భావాలన్నీ భ్రాంతి జనితమే, స్వర్గ నరక భావాలన్నీ భ్రాంతి జనితమే, మంత్రాలు తంత్రాలన్నీ మాయలోని అంతర్భాగమే, మంత్రాలు తంత్రాలన్నీ మాయలోని అంతర్భాగమే, మనసు చేయు మాయాజాలమే లేనిపోని కలవరమంతా, మనసు చేయు మాయాజాలమే లేనిపోని కలవరమంతా, వసివాడని వర్తమానమున వీరుల వలె సాగిపోదా, వసివాడని వర్తమానమున వీరుల వలె సాగిపోదాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. అయితే మనం అనుకుంటున్నాం కదా స్వర్గము నరకము ఉంది, ఇవన్నీ కూడా అని మనం అనుకుంటాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కువ పాపాలు చేస్తే వాడు నరకానికి వెళ్ళిపోతాడు, లేకపోతే ఎక్కువ అంటే ఇది మనం జనరల్ గా ఆలోచించేది, స్వర్గ నరకాలు ఉన్నాయి అనుకుని. కానీ స్వర్గ నరకాలన్నీ ఏం లేవు, అది ఆత్మ ఫీల్ అవుతుంది అని మాత్రమే బాబా చెప్పారు. అంటే ఈ సందర్భంలో నవజీవన విషయంలో అంటే అది వేరే దీని దగ్గర చెప్పింది ఏంటంటే, ఆత్మ తను చేసిన పనులన్నిటినీ కూడా 3 రోజులు ఏదైతే ఉందో, మరణించాక 3 రోజులు ఏదైతే ఉందో, ఆ మరణించిన 3 రోజులు ఆత్మ రీకలెక్ట్ చేసుకుంటుందంట. ఏం చేశాను నేను, అది ఫీల్ అవ్వడాన్నే అంటే మంచి సంస్కారాలు ఎక్కువగా ఉంటే ఆనందాన్ని అనుభవిస్తుంది, చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే కనుక ఆత్మ దుఃఖాన్ని అనుభవిస్తుంది. అది ఈ బ్యారేజ్ వేసుకోవడంలో ఉంటుంది తప్పించి మరి ఈ ప్రపంచంతో ఏం సంబంధం ఉండదు. ఆ 3 రోజులు ఆత్మ అక్కడ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క వేసుకోవడంలో, అది గుర్తుకు తెచ్చుకోవడంలో, ఏ చెడు సంస్కారాలు ఉంటే ఆ దుఃఖాన్ని బాధని అనుభవిస్తుంది, మంచి సంస్కారాలు ఉంటే ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ అయిపోతే కాదు, మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఇది ఇలా
ఆ అది తిరుగుతూ ఉంటుందంట. అప్పుడు సడన్ గా ఆపినప్పుడు ఎక్కువ కనుక మంచి సంస్కారాలు ఉంటే అప్పుడు స్వర్గస్థితిని ఎక్కువ కనుక చెడు సంస్కారాలు ఉంటే నరక స్థితిని ఆత్మ అనుభవిస్తుందని చెప్పారు. ఇవన్నీ కూడా మన హిందువుల ప్రకారం స్వర్గం ఉంది, నరకం ఉంది అని అనుకుంటున్నాం గానీ అవన్నీ ఏం లేవు. అదంతా భ్రాంతి. ఉన్నదంతా కూడా నేను. నేను అంటే పరమాత్మ అవతారుడు ఒక్కడే ఉన్నాడు. అవతారుడు ఒక్కటే సత్యము అన్నది బాబా చెప్పారు. ఇంకేది మీరు ఆలోచించకండి. ఈ భావాలన్నీ కూడా భ్రాంతే. ఇంకా మంత్రాలు అంటే ఇప్పుడు మనం పూజలు అవి చేస్తున్నాం. పూజలు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతున్నాం. అంటే అవి కరెక్ట్ గా అలా చదువుతున్నామా? దాని అర్థం పూర్తిగా తెలిసి చదువుతున్నామా? ఆ మంత్రాలు ఏమైనా సరే పూర్తిగా అర్థం తెలిసి అయితే మనం పూజలు చెయ్యట్లేదేమో అని నేను అనుకుంటాను. అంటే అంత అర్థాలు మనకు తెలిసి అవన్నీ కూడా అవేమీ కాదు. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించండి, పక్క వాళ్ళని ప్రేమించండి. అవన్నీ ఏం లేవు. అవన్నీ కూడా మాయ. మీరు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ అనుకుంటున్నారు. అదంతా కూడా మాయే. ఆ మాయలో మీరున్నారు. మాయ నుంచి బయటికి రండి. ఆ స్వర్గ నరకాలు మంత్రాలు ఇవేమీ లేవు. ఇవన్నీ కూడా మాయలోని భాగాలే తప్పించి ఇంకేం కాదు. ఇదంతా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన మనసులోంచి భావాలే. ఈ అంటే మనసు ఏంటంటే కోతి లాంటిది. అది అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. దానికి స్టెబిలిటీ అంటూ ఉండదు. మనసుకి అది ఎటువైపు అయితే అటువైపు వెళ్ళిపోతుంది. దానికి అంటే మనకి కోరికలతో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, కోరికలతో వెళ్తాం. అంటే నాకు ఈ కోరిక తీర్చు, నీకు నేను ఆ మొక్కు తీరుస్తాను, లేకపోతే నేను ఉపవాసం చేస్తాను, లేకపోతే నేను నడిచొస్తాను. ఇలాంటివన్నీ చెప్తున్నాను తప్పించి ఇవన్నీ ఏం లేవు. ఇదంతా మనసు చేస్తోంది కాబట్టి మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. మీ మనసు మాట మీరు వినకండి. మీ మనసుని కంట్రోల్లో ఉంచుకుని ఈ వర్తమానం ఏదైతే వస్తుందో దానిని మనం ఎదుర్కొంటూ వీరులుగా వెళ్దాము అని చెప్పి బాబా చెప్పారు. అంటే మనసు మాట వినొద్దు, నన్ను విశ్వసించండి, నాపై నమ్మకం ఉంచండి. ఎలాంటి సందర్భాలు వచ్చినా మాయతో మీరు మాయలో పడకుండా బాబా ఉన్నారు, బాబా భగవంతుడు, బాబాయే భగవంతుడు అన్న అన్న ఆలోచనతోనే మీరు నేను చెప్పింది చేయడానికి సిద్ధమయ్యి రండి అని చెప్పి బాబా చెప్పారు. ఒక్క నిమిషం. మన స్థాయిలో మనలోనున్న మెహరువాగ్యలా, మన స్థాయిలో మనలో ఉన్న మెహరువాగ్యలా, మంచి చెడులు విచారించక ఫలితాలను ఎంచి చూడక, మంచి చెడులు విచారించక ఫలితాలను ఎంచి చూడక, భగవంతుని ఆజ్ఞలుగానే వెంటనే చేయాలని, భగవంతుని ఆజ్ఞలుగానే వెంటనే చేయాలని తీవ్రముగా బాబా మాటలు తీసుకొనుచు సాగిపోదాం. తీవ్రముగా బాబా మాటలు తీసుకొనుచు సాగిపోదాం. ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక. అయితే ఈ సందర్భంలో ఏంటంటే బాబా అందరూ ఒకటే అని నన్ను సోదరునిగానే పిలవండి, నేను బాబాని, నేను భగవంతుణ్ణి అని ఎక్కడా చెప్పొద్దు, నా పేరుని ఎక్కడా ఉపయోగించొద్దు, నేను మీ సోదరుని, మీ అన్నయ్య అని చెప్పే ఎక్కడికి వెళ్ళినా చేయమన్నారు. ఎక్కడ భిక్షకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే చేయమన్నారు. ఏదైనా సరే అలాగా అడగమన్నారు. అంతేగాని నేనేదో అన్నని, నేనేదో భగవంతుణ్ణి అని చెప్పొద్దు, నా పేరుని ఉపయోగించొద్దు అని చెప్పారు. ఆ ఆజ్ఞను ఖచ్చితంగా మీరు పాటించాలి. అది అసంభవమా, లేకపోతే అది అవుతుందా అవదా, దానివల్ల మంచి ఏమిటి జరుగుతుంది, చెడేమిటి జరుగుతుంది, ఇలాంటివేమి మీరు ఆశించకూడదు. నేను ఏదైతే చెప్పానో అది మీరు ఖచ్చితంగా చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఒకానొక సందర్భంలో నవజీవనంలోనే బాబా, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఆ పేరు మర్చిపోయాను. డ్రైవర్ గా మురళీకాలేనా, డ్రైవర్ గా అన్న అనుకుంటా, అన్న కక్కలో మళ్ళీ డ్రైవ్ చేస్తుంటారు. ఆ డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది అనమాట. అది కడుపు నొప్పి ఏదో వచ్చి వాళ్ళు అప్పుడు డ్రైవింగ్ చేయలేకపోతారు. చేయలేకపోయినప్పుడేమో వాళ్ళ రిలేటివ్ అతనికి అవకాశం వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఆయన గెడ్డం తీసుకుంటూ ఉంటాడు అనమాట. గెడ్డం తీసుకుంటూ ఉంటాడు ఆ టైంకి. ఆయనేమో సబ్బంతా రాసుకుని
గడ్డం అంటే సబ్బంతా నురుగంతా మొహం మీద ఉంటుందన్నమాట. బాబా పిలుస్తారు వెంటనే, "అతన్ని పిలవండి, నా కార్ డ్రైవ్ చేయాలి" అని. నవజీవనంలోనే ఇది. అలా డ్రైవ్ చేయాలి అనిపించినప్పుడు అతనింకా నురుగుతోనే వచ్చేస్తారు. కడుక్కోరు. కడుక్కుని అంటే గెడ్డం గీసుకుని అదే అక్కడ ఆ ప్లేస్‌లో మనం మనం గనక ఉండుంటే, మనం అంటే మనం కాదు, మేం కాదు. అదే ఇంకోరెవరైనా ఉండుంటే అలా వెళ్ళిపోతారా అన్న ఆలోచన వస్తుందనమాట. అలా అంత కడుక్కోకుండానే ఆ సబ్బు నురుగుతోనే వెళ్ళిపోతూ ఉంటారు. బాబా అది చూసి చాలా నవ్వుతారంట. ఆయన అలా సబ్బు నురుగుతో డ్రైవ్ చేస్తూ, కానీ ఆయన అంటే మిగతా వాళ్ళందరూ నవ్వుతున్నా ఫీలవుతాడాయన. కానీ బాబా నవ్వేసరికి, అబ్బా! భగవంతుడు నిన్ను నవ్వించాను. నాకింత మంచి అవకాశం వచ్చింది అని చెప్పి ఆయన అలా కంప్లీట్‌గా అతను ఎంతసేపైతే ఉన్నారో అంతసేపు కూడా ఆ గెడ్డం అదే సబ్బు నురగతోని అలాగే ఉన్నారట. అంటే అలా ఆజ్ఞలు పాటించాలి. అంటే ఎలా ఉన్నా అలా వచ్చేయాలి. ఓసారేంటంటే నీలునో నీలు డాక్టర్ నీలు. డాక్టర్ నీలు బాత్రూమ్‌కి వెళ్తారు. వాష్‌రూమ్‌కి వెళ్తారు. వాష్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు ఆయన అంటే జిప్ కూడా వేసుకోకుండా వచ్చేసారంట బాబా పిలిచేసరికి. అది గూడా చూసి అంటే అంత వాళ్ళకంత విశ్వాసం, అంత నమ్మకం, అంత ఆజ్ఞాబద్ధులుగా ఉండడం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత ఇది? అంటే బాబాతో ఎన్నో జన్మల నుంచి సంబంధం ఉండబట్టే వాళ్ళు అలా చేయగలిగారు. వాష్‌రూమ్ నుంచి వచ్చేసారు బయటికి. ప్యాంట్ జిప్ వేసుకున్నానా లేదా అన్నది కూడా చూడకుండా డాక్టర్ నీలు వచ్చేస్తారు. అది బాబా ఎంతో సంతోషిస్తారట అలా వచ్చేసినందుకు. అంటే ఆ ప్లేస్‌లో మనం ఉంటే మనం ఏం చేస్తాము అంటే అది ఖచ్చితంగా చేయలేమనిపిస్తుంది. చేయలేము. అంత ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళడం చాలా కష్టమేమో అనిపిస్తుంది. అదైతే చేయలేము. కానీ వాళ్ళెంత ఉన్నతాత్మలో బాబాతో ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆజ్ఞని ఆ టైంకి ఏం చెప్తే అది వాళ్ళు ఆ 20 రోజులు 20 రోజులు కాదు, 2 ఇయర్స్ ఎంత కష్టపడ్డారంటే ఒక రోజైతే ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే వీళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే అందరూ కూడా సూటు, బూటు వేసుకుని మొత్తం అందరూ 20 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సూట్లు, బూట్లు వేసుకుని నవజీవన దుస్తులు కాకుండా వేసుకుని డబ్బులు పంచుతూ వెళ్తున్నారట వీధుల్లో. వీళ్ళిలా వెళ్తున్నారు. వెనకనేమో ప్రేమ్ సే భిక్షా దీజియే అనేసి వాళ్ళు వస్తున్నారట. అలా రావడం ఈ గెటప్‌లు చూసి వీళ్ళేమో డబ్బులు పంచుకుంటూ వెళ్ళడం, వీళ్ళేమో వెనక ప్రేమ్ సే భిక్షా దీజియే అనడం, ఇవన్నీ కలిపి ఆ రోజు అసలెవ్వరు వాళ్ళకి భిక్ష అసలు ఇవ్వలేదంట. ఆ రోజు సాయంత్రం వరకు గూడా ఆకలితోని, దప్పులతోని అంటే ఆ సందర్భం ఎందుకు బాబా అలా క్రియేట్ చేశారో తెలీదు గానీ, వాళ్ళు సూటు, బూటు వేసుకొని వెనక డబ్బులు పంచుకుంటూ, పేదవారికి డబ్బులు పంచుకుంటూ వెళ్తూ, ప్రేమ్ సే భిక్షా దీజియే అంటే అది అంటే ఎవ్వరు గూడా ఆ రోజు భిక్ష వేయలేదు బాబాకి. అలా వేయనప్పుడు ఆఖరికి లాస్ట్‌లో ఒకరు ఒకరు అన్నమాట వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు సాయంత్రం ఎప్పుడో వాళ్ళకి ఆ రోజు ఆహారం దొరుకుతుంది. అది ఎంత దొరికినా సరే ఆ ఉన్నదాన్నే వాళ్ళు తినేవారు. అంటే 20 కిలోమీటర్లు బాబా నడుస్తున్నప్పుడు బా బాబాకి ముడుకులు నొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఇంకా జలుబు, దగ్గు. ఈ కుంభమేళా అప్పుడైతే బాబా మొత్తం 10,000 మంది సాధువులకి రోజు గూడా రోజుకి 2,000, 3,000 మంది సాధువులకి 15, 20 కిలోమీటర్లు నడుస్తూ వాళ్ళందరికీ వంగి పాదాభివందనాలు చేసేవారంట. చాలా అంటే వాళ్ళకి తిండి ఉండేది కాదు. దొరికిన రోజు దొరికేది, లేని రోజు లేదు. అలా బాగా నీరసించిపోయి బాబా ఓపిక లేకపోయినా సరే అందరికీ వంగి వంగి దండాలు పెడుతూ పాదాభివందనాలు చేస్తూ అలా మొత్తం మీద నవజీవన కార్యక్రమంలో ఆ కుంభమేళా అప్పుడు 10,000 మంది సాధువులకి వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నారు. అంటే నిజమైన సాధువులు ఉన్నారు. కపట సన్యాసులు ఉన్నారు అని బాబా చెప్పారు. వాళ్ళందరికీ గూడా వంగి నమస్కారం చేశారంట. అంటే తిన్న రోజు తిన్నారు, లేని రోజు లేదు. అంత కష్టాలు పడి బాబా ఎందుకు నవజీవనం చేయాలి అంటే మీ లబ్ధి కోసం మీ లబ్ధిని ఆశించకండి. కానీ ఇది అందరికీ మంచి జరుగుతుంది దీనివల్ల. మీలో ఉన్న మనసు ఏదైతే ఉందో అది పోగొట్టడానికి మీరు ఒకటే అన్న భావం కలిగించడానికి నేను ఈ నవజీవనం చేస్తున్నాను అని బాబా చెప్పారు. అది ఆ సంఘటన తలుచుకుంటే తిండి లేకుండా అంత కష్టపడి అవతార పురుషుడు అంటే బాగా చాలా నీరసంగా అయిపోయారంట బాబా. రెస్ట్ తీసుకోమన్నా తీసుకోకుండా తెల్లవారుజామున 3:30కి లేచి వెళ్ళిపోయేవారంట. అది పద కా కాశీ కుంభమేళా దగ్గరికి. అక్కడికి వెళ్ళి 10,000 మంది మొత్తం 10,000 మంది వరకు సన్యాసుల్ని
మా పాద నమస్కారాలు చేశారు. ఎందుకు చేశారు అంటే, ఇక్కడ దర్శనం కోసం బాబా చెప్పారు. దర్శనానికి బాబా నవజీవనంలో ఉండగా దర్శనం ఇవ్వను అని చెప్పారు. దర్శనం కోసం ఏం చెప్పారంటే, దర్శనం అంటే ఏంటి అంటే, దర్శనం ఇచ్చాము అంటే, అవతల వాళ్ళ సంస్కారాల భారాన్ని తీసుకోవడం కోసమే దర్శనం ఇవ్వడం. అది దర్శనం అంతేగాని ఏదో రూపాన్ని చూపించడం దర్శనం కాదు. అవతల వాళ్ళ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడం. ఈ 10,000 మంది కాళ్ళకి నమస్కరించి దర్శనం ఇచ్చినట్టే కదా! వాళ్ళకి అవతార పురుషుడని తెలియదు. బాబా అవతార పురుషుడని వాళ్ళకి తెలియదు. కానీ ఆ ఆత్మలు ఎన్నాళ్ళ నుంచో ఆ అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్న ఆత్మలు. అందుకు వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే వాళ్ళ సంస్కారాలన్నీ బాబా తీసుకోవడం వల్ల అంత భారం భరించడం వల్ల బాబాకి అవతల తిండి లేకపోవడం, తర్వాత నడవడం, అంత భారాన్ని మోయడం, సంస్కారాల భారాన్ని మోయడం, వీటన్నిటి వల్ల బాబా ఎలా అంటే అలా అయిపోయారట అప్పుడు. ఆ ఇయరు కుంభమేళ అప్పుడు 10,000 మంది సాధువులకి వంగి నమస్కారం పెట్టడం, తిండి లేకుండా నడవడం, ఇవన్నీ గూడా ఒకానొక సందర్భంలో పాపం ఆటో ఆటోవో, బస్సో ఏదో ఎక్కుదాం అనుకుంటారు. కానీ ఏం దొరకవంట. దొరక దొరకనప్పుడు అప్పుడు మళ్ళీ గూడా 20 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ మోతీచూర్‌లో ఉన్నప్పుడు అన్నమాట అది. అది రిటర్న్ 20 కిలోమీటర్లు మళ్ళీ అలానే వచ్చారట బాబా. అంటే నడిచి వెళ్ళినప్పుడు వెళ్ళారు. మరి ఇంకా నీరసం నేను వెళ్ళలేను అన్న పరిస్థితుల్లో ఏదైనా ఎక్కుదాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి వాహనం దొరకలేదు. ఆకాశం తలకిందైనా అదరి పడుకుమా, ఆకాశం తల క్రిందైనా అదిరి పడకుమా, నిరాశను నిస్పృహనెప్పుడు సరిదాపుల చేరనీకుమా, నిరాశను నిస్పృహనెప్పుడు దరిదాపుల చేరనీకుమా, సంతృప్తితో జీవనమును సుందరముగా మలచుకొనుటకు, సంతృప్తితో జీవనమును సుందరముగా మలచుకొనుటకు, అభయహస్తమును విడనాడక ఆనందంగా సాగిపోదాం, అభయహస్తమును విడనాడక ఆనందంగా సాగిపోదాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఉల్లాసంగా పాడుకుందాం, ఆశారహిత గీతిగా కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిగా, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిగా. ఆ నిరాశ అన్న ఆలోచనే మీకు రాకూడదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. ఏదైతే అదే అవుతుంది. నేను మీకు అండగా ఉన్నాను అన్న దాంతో మీరు రండి. ఈ సందర్భంలో ఒకటేమిటంటే ఒక అభయహస్తమును మనకి అండగా బాబా ఉన్నాడు అన్న భావంతోనే మీరు కదలండి. నిరాశని, నిస్పృహని మీ చెంతకి చేరనీయకండి. ఏదైపోయినా సరే, భూమి బద్దలైపోయినా, ఆకాశం తలక్రిందులైపోయినా నా వెంట ఉండండి. నేనున్నాను అన్న భావంతో ఉండండి. అలాగనే ఆధ్యాత్మిక లబ్ధి వస్తుందని కాదు. కానీ ఆధ్యాత్మిక లబ్ధో లేకపోతే రేపు ఇంకోటి వస్తుందని కాదు. ఈ సందర్భంలో బాబా ఒకరికి దర్శనం ఇస్తారు. అది ఎలా ఇస్తారు అంటే, ఆవిడ కృష్ణ భక్తురాలు. అయితే వాళ్ళు ముందు బాబా డబ్బులు పంచుతారనమాట. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనిషికి 5,500 చెప్పున, అంటే ఇది భిక్షాటన చేస్తున్నారు కదా! దేశదిమ్మరి జీవితం అప్పుడు. ఆ దశలో బాబా అందరికీ పేదవాళ్ళు, కటిక పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా ముందు బాగా బతికి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారనమాట. అలా ఇచ్చుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఒకానొక సందర్భంలో ఒకతను ఒక కాంట్రాక్టరు, ఆయన ఏంటంటే బాగా ఉన్నతంగా బతికిన వాడే. కానీ ఆయన దగ్గర పనిచేసే కాంట్రాక్టర్ ఆయన మోసం చేసి ఆయన డబ్బులన్నీ తీసేసుకుంటాడు. వాళ్ళిద్దరి పేరు ఒకటే. అప్పుడు వాళ్ళు వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఆ అదే ఈ భవనం తీసుకున్నాడు కదా! ఆయన దగ్గరికి వెళ్తారు. పేరు ఒకటే అవడం వల్ల. నేనే అతన్ని అంటే ఈ రిచ్ వాళ్ళు సందేహపడతారు. ఇతను కాదు కదా! పేదరికంలో ఉన్న వాళ్ళకి కదా మనం డబ్బులివ్వాలి. ఇతను ఇంత దర్జాగా ఉన్నాడు. ఇతనికేమిటి మనం డబ్బులివ్వడం అనుకుంటారనమాట. అనుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లోడొకడొచ్చి ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అనేసి చెప్పి ఆయన దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ రోజు దీపావళి.
ఆ దీపావళి రోజు వాళ్ళు అస్సలు అంటే ఒక దీపం గూడా లేకుండా, దీపం గూడా పెట్టుకోకుండా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అంత డబ్బున్న వాళ్ళు గూడా. అయితే ఆయన కృష్ణ భక్తుడు. కృష్ణ కృష్ణుడికి ప్రార్థిస్తూనే కూర్చున్నాడు. ఆ అమ్మాయి గూడా కృష్ణుడి ముందు కృష్ణ, కృష్ణ అనుకుంటూ కృష్ణ జపం చేసుకుంటూనే కూర్చుంటుంది వాళ్ళ కూతురు గూడా. వీళ్ళిద్దరూ లోపల ఆ పరిస్థితుల్లో ఉండగా బాబా అక్కడికి వెళ్లి వాళ్ళ చేతికి డబ్బులిస్తారు. బాబా పంపిస్తారు. మా అన్నయ్య మీకిచ్చారు, ఇచ్చి రమ్మన్నారు అంటే, అప్పుడు ఆయన కృష్ణ నువ్వున్నావు అని తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు కృష్ణ నువ్వున్నావు, నువ్వే కృష్ణుడివి అని, నువ్వు ఆపద్బాంధవుడివి అని చెప్పి అంటే నవజీవనం సందర్భంలోనే ఇది. నవజీవనం అప్పుడే బాబా డబ్బులు పంచారు. ఆ సందర్భంలో ఆయనకి కృష్ణుడిగా అంటే కృష్ణుడు ఆ బాబావే అన్న ఫీలింగ్ ఆయనకి కలిగింది. ఆయన ఎంత అనుభూతి చెందుతాడంటే, నువ్వు ఆపద్బాంధవుడివి, ఖచ్చితంగా నువ్వు ఆదుకుంటావు, నీ భక్తుల్ని నువ్వు విడిచిపెట్టవు అన్న సందర్భం బాబా అక్కడ రుజువు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ పరిస్థితులైనా విడిచిపెట్టద్దు. అయితే ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే దౌలత్ సింగ్ కూతురు పెళ్లి. జై బాబా, జై బాబా, జై. ఓకే, ఒక 5 మినిట్స్. జై బాబా. దౌలత్ సింగ్ కూతురు పెళ్లి నిశ్చయం అయిపోతుంది నవజీవనానికి ముందే. అప్పుడు దౌలత్ సింగ్ మధ్యలో అడుగుతారనమాట, నేను ఒక 2 మంత్స్ మధ్యలో వెళ్ళొస్తాను, అమ్మాయి పెళ్లి ఉంది అంటే. అప్పుడు బాబా అంటారు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళు, కానీ నువ్వు అక్కడ నవజీవనం పాటించాలి అని చెప్పి బాబా దౌలత్ సింగ్ తో అంటారనమాట. అలా అన్నప్పుడు దౌలత్ సింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆయన అంటే భార్యతో కలిసి ఉండకూడదు అని చెప్తారు బాబా. అన్ని కండిషన్స్ ఏవైతే నవజీవనంలో కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు ఇంటి దగ్గర పాటించాలి అని చెప్తారనమాట. అలా పాటించాలి అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అవే చేస్తారు. అయితే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా దౌలత్ సింగ్ ని ఏమిటి ఇలాగా అంటే మిగతా రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా కామెంట్స్ చేస్తారు. ఏమిటి ఇలాగా పిచ్చివాడైపోయాడు అని. ఈ కామెంట్లను తట్టుకోలేక అతను ఏమైపోతాడంటే అక్కడి నుంచి వేరే వేరే ఊర్లు వెళ్తూ భిక్షాటం చేసుకుంటూనే బతుకుతాడు దౌలత్ సింగ్. బాబా అంటారు, నువ్వు నా దగ్గర ఉన్నా, నువ్వు నా దగ్గర లేకపోయినా నిజమైన నవజీవనాన్ని నువ్వు అవలంబించావు అని దౌలత్ సింగ్ మెచ్చుకుంటారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒక సందర్భంలో బాబాని కలుస్తారు అనమాట. బాబా అక్కడ ఉన్నారని దౌలత్ సింగ్ తెలీదు. భిక్షాటన చేసుకుంటూ వెళ్ళి ఆ పక్కన అంటే ఒక బ్రిడ్జ్ మీద ఎక్కడో దౌలత్ సింగ్ కూర్చుంటారు భిక్షాటన అయ్యాక. బాబా సర్వజ్ఞుడు, తెలియకపోవడం ఏముండదు. ఈరిచ్కి వెళ్ళి అక్కడ ఎవరు కూర్చున్నారో పిలువు అంటే ఈరిచ్కి అక్కడ వెళ్ళేసరికి దౌలత్ సింగ్ అనమాట. ఇంకా ఈరిచ్కి దౌలత్ సింగ్ కి వాళ్ళ ఆశ్చర్యానికి అంటే అతను భిక్షాటం చేసుకుంటూ ఇవి భరించలేక, బాబా ఆజ్ఞను కాదనలేక భిక్షాటంతోనే జీవితం అక్కడ ఏవైతే నవజీవన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, నవజీవన నియమాలు ఏవైతే ఉన్నాయో అతని ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా అవి ఖచ్చితంగా అవలంబించారు దౌలత్ సింగ్. తర్వాత అది భరించలేక ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, బంధువులు వీళ్ళందరూ కామెంట్లు భరించలేక ఆయన నవజీవనాన్ని విడిచిపెట్టలేదు. వాళ్ళందరినీ విడిచిపెట్టేసి మళ్ళీ బాబా దగ్గరికి రాలేక వెళ్ళిపోయాడు కదా చెప్పేసి. అది పాటించినా అంటే బాబా ఎక్కడున్నారో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి లేవు కాబట్టి తెలియక అతను మిగతా ఊళ్ళన్నీ భిక్షాటం చేసుకుంటూ అలా జీవనం గడుపుతూ ఉంటాడనమాట. అనుకోకుండా బాబాని మళ్ళీ కలుస్తారు. ఆ సంఘటన నిజంగా ఆ బాబాని కలవడం అలా అయిపోవడం దౌలత్ సింగ్ అంటే అంత ప్రేమ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇచ్చాడు బాబా అంత ప్రేమ, మనకెందుకు ఇవ్వలేదు, మనం ఎందుకు బాబాని అంతగా ప్రేమించలేకపోతున్నాము? కనీసం అందులో ఒక వంతు కూడా మనం ప్రేమించలేకపోతున్నామేమో. అంటే దూరంగా ఎక్కడో ఉన్నారు కదా బాబా, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని అనుకోలేదు దౌలత్ సింగ్. ఎలాగైతే నవజీవన నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా ఆచరించారు. అయిపోయింది, ఒక్క 5 మినిట్స్. రిక్త హస్తములలో మనకు సంపదున్నది, రిక్త హస్తములలో మనకు సంపదున్నది, మహారాజులు అసూయ చెందే యాచకులము మనమందరము, మహారాజులు అసూయ చెందే యాచకులము మనమందరము, ముక్కలుగా ఎదలు చేసిన చెదర నీకు చిరునవ్వులను, ముక్కలుగా ఎదలు చేసిన చెదరి నీకు చిరునవ్వులను, ఈ సత్యము నెరిగిన మనము సాఫీగా సాగిపోదాం, ఈ సత్యము నెరిగిన మనము ధీమాగా సాగిపోదాం, ఉల్లాసంగా పాడుకుందాం ఆశారహిత గీతిక,
అయితే మనం ఏం అర్థిస్తున్నాము అంటే అంటే మన మహారాజులు కూడా మనం అర్థించే భిక్షకి అసూయ పడతారట. అలాంటి మనం ఖాళీ చేతులతో వెళ్ళినా సరే మన దగ్గర సంపద ఉంది. అదే సంపద అంటే మనకి అవతార్ మెహర్ బాబా అండగా ఉన్నారు. మన దగ్గర ఏమి లేకపోవచ్చు. ఆస్తులు, అంతస్తులు లేకపోవచ్చు. పెద్ద పెద్ద హోదా, పేరు లేకపోవచ్చు. కానీ మన దగ్గర అవతార్ మెహర్ బాబా మనకు అండగా ఉన్నారు. మనం ఏమి యాచిస్తున్నాము అంటే బాబా ప్రేమని యాచిస్తున్నాం. అందుకు ఎలాంటి వాళ్ళు ఎంతటి మహారాజులైనా మన బాబా ప్రేమకి, మన యాచకత్వానికి వాళ్ళు అసూయ చెందుతున్నారు అని బాబా చెప్పారు. ఇప్పుడు మనం గూడా అలాగే మనకు అవతార పురుషుడు మనం అంటున్నాడు. అంటే మన నవజీవనం అని కాదు. అవతార పురుషుడు మనతో ఉన్నాడు. మనకున్న ఆస్తి అంతా బాబా. ఏముంది అంటే బాబా ఉన్నారు అనే చెప్తాం ఎవరికైనా. ఏం ఏం ఏముంది అంటే ఏం చెప్పడానికి మన దగ్గర లేదు. బాబా ఉన్నారు అని ప్రతి దానికి బాబా ఉన్నారు. బాబా చూసుకుంటారు. అంటే ఇంకా ఇంతకు మించి ఏం కావాలి? ఒక్క నిమిషం అయిపోయింది. దైవత్వపు ఉనికి యదార్థం అస్తిత్వములో, దైవత్వపు ఉనికి యదార్థం అస్తిత్వములో, ప్రవక్తలు ఉన్నారెప్పుడు వలీలకు కొదవే లేదు, ప్రవక్తలు ఉన్నారెప్పుడు వలీలకు కొదవే లేదు, అవతారుని కాలములెప్పుడు అవనిలోనే ఉంటుంటాయి, అవతారుని కాలములెప్పుడు అవనిలోనే ఉంటుంటాయి, నవజీవన మనకిప్పుడు నిరాశ నిస్పృహ మాత్రమే, నవజీవన మనకిప్పుడు నిరాశ నిస్పృహ మాత్రమే. ఈ భూమి మీదే అవతారుడు వస్తాడు. అవతారుడు జనించాడు అంటే భూమి మీదే 18,000 గోళాలు ఉన్నాయి అని చెప్పారు బాబా. అన్ని గోళాల్లోనూ మానవులున్నారు. మానవ జాతి ఉంది. కానీ భూమి మీదకి వస్తేనే అవతారుడుగా ఆ స్థానం ఏదైతే ఉందో అది ఈ భూమి మీదే సాధ్యమవుతుంది. అందుకు మన భూమి మీదేనే అవతారుడు అనుభవిస్తాడు. ఈ నవజీవనం అంతా ఏంటి అంటే ఇదంతా కూడా నిరాశ నిస్పృహలతో కూడిన జీవితం. ఆ నిరాశ నిస్పృహల్ని మీ దగ్గరికి రానీయకుండా చేయడానికి, అంటే అంతటి కష్టాల్ని, అంతటి బాధల్ని వాళ్ళు అనుభవించారు అంటే ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఎంత ఏడుపొస్తుందో, ఎన్ని కన్నీళ్ళొచ్చాయో ఆ నవజీవనం బుక్ చదువుతుంటే. అవన్నీ నేను చెప్పలేకపోయాను. మన్నించాలి. అంటే అది నేనంతా మొత్తం పుస్తకం అంతా చదివాను. అంతా నోట్స్ రాసుకున్నాను. అందరూ చెప్పినవి విన్నాను. కానీ అందులో ఉన్నవంతా చెప్పలేకపోయాను. ఇందుకు బాబా క్షమించాలి. టైం లేట్ అయింది. అందరూ కూడా క్షమించాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై.